వెల్కమ్ బ్యాక్. నేను మీ విశాల్, మీరు చూస్తున్నారు విశాల్స్ టాలెంట్ ఫ్యాక్టరీ. గోకర్ణ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గోకర్ణ నుండి సరిగ్గా 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మురుడేశ్వర్ ఆలయానికి వచ్చేసాను. మురుడేశ్వర్ ప్రకృతి, ఆధ్యాత్మికత రెండూ కలిసి ఉన్న చోటిది. ప్రపంచంలో రెండో అతిపెద్ద మహాశివుని విగ్రహం ఈ మహాపుణ్యక్షేత్రంలో ఉంది. ఈ విగ్రహం 123 అడుగుల ఎత్తైన విగ్రహం. సముద్రం ఒడ్డున సూర్యునికి అభిముఖంగా ఉండేలా రూపొందించబడింది. అందుచేత మొదటి సూర్యకిరణం పరమశివుని ముఖంపై ప్రకాశితం అవుతుంది. ఈ ఆలయం 3 వైపులా సముద్రంతో, మరోవైపు పచ్చని ప్రకృతితో చుట్టివేసింది. ఆలయ గోపురం 20 అంతస్తులు, 237.5 అడుగుల పొడవు గల రాజగోపురం ఇది. ఈ ఆలయంలో పరమశివుడు శివలింగం రూపంలో పూజలు అందుకుంటాడు. పురాణాల ప్రకారం ఇక్కడి శివలింగం పరమశివుని అసలు ఆత్మలింగంలోని భాగమని స్థానికులు చెబుతుంటారు. ఈ గోపురం 20 అంతస్తులు లిఫ్ట్లో ప్రయాణించి పై వరకు చేరుకొని చుట్టూ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. మురుడేశ్వర్ బీచ్ ఎంతో మందితో కిటకిటలాడుతుంది. అంటే చాలామంది జనాలు ఎక్కువ ఉన్నారు. అంటే గోకర్ణలో కంపేర్ చేస్తే ఇక్కడ చాలామంది జనాలు కనిపించారు. అంటే వాటర్ రైడ్స్ కూడా ఎన్నో ఉన్నాయి, కొన్ని పిల్లలు ఆడుకునేవి కూడా చాలా ఉన్నాయి. చాలామంది ఎంజాయ్ చేయొచ్చు. ఎత్తైన శివుని విగ్రహం కిందనే మరో శివాలయం కూడా ఉంది. ఇంతటితో కోస్టల్ కర్ణాటక సిరీస్ అయిపోయింది. అంటే ఇంకా ప్లేసెస్ కవర్ చేసి ఉండేవి కానీ టైం సరిపోలేదు. ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ ట్రావెల్ సిరీస్కి ఎదురు చూస్తుంటాను. స్టే ట్యూన్.